నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్లు, కో కన్వీనర్లు, జిల్లాలో మొత్తం కమిటీలు ఏర్పడ్డది. చాలా సంతోషము. మనం అన్యాయం అయిపోతున్నాం, మనం అణగదొక్కుతాండ్రు, ఎక్కడికో పాతాల్లోకానికి పోతున్నాం. ఇప్పుడు తరతరాలుగా మనకు వచ్చే చిన్న చిన్న పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మన భవిష్యత్తు ఉండదు. మీరు నాశనం చేసే చిన్న పిల్లల భవిష్యత్తు రానున్న తరాలను గుర్తుపెట్టుకోండి. మనం వెనక నింత అన్యాయం అయిపోతామో. ఏబిసిడీలు అంటే ఏంటంటున్నావు? ఏలో ఏమో కనపడని కులాలు ఉంటాయి, బీలేమో మాదిగా సోదరులు ఉంటారు, సీలో మనం ఉంటాము, డీలో వేరే కనపడని కులాలు ఉంటాయి. ఏలకు వచ్చినాయి అందులో ఉండరు కాబట్టి బీలకు వస్తాయి. బీలో ఉన్నాయి మొత్తము ఏలై బీలై వాడుకుంటారు. సీలో మనకు వచ్చేటి కొన్ని 5, 6 అవి మనం వాడుకుంటాం. తక్కిన కులాలు ఎన్నుకున్నాయి డీలో ఉన్నాయి, ఎవడు ఉన్నాడు. మళ్ళీ ఏలకు వస్తాయి, మళ్ళీ బీలకు వస్తాయి. కాబట్టి ఇప్పటికన్నా మేల్కోండి. మాలోడి పోయి ఉండి ఇంట్లో ఉండి నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు ఏం లేదు, నేను సైలెంట్గా ఉంటానే కాదు, నీకు తిరగకుండా ఉంటే జేసీ వాళ్ళకి కలవండి, సాయం చేయండి మీకు తోసినంత. జేసీని పైకి లేపండి పోరాటాలకు, మాలాంటి పోరాటాలకు. మీరు ఇంట్లోనే కూర్చుని ఉండడం కాదు. ఏమన్నాడు అక్కడ అమలాపురంలో, ఏమన్నాడు ఎంపీ గారు ఏమన్నాడు? మీరు జేసీగా ఏర్పడి ఉద్యోగస్తులందరూ కూడా వెనక్కి వెళ్ళి ఎంత సపోర్ట్ చేస్తారు. ఉద్యోగస్తులు కూడా ఆ రోజు విజయవాడలో ధర్నా చేసేరు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. జేఏసీగా ఏర్పడ్డాం. ఇప్పుడు అన్ని కమిటీ గ్రామాలపై కమిటీలు వేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వర్గీకరణకు ఇది అంతరించేదాకా తప్పక మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఢిల్లీ నుండి గల్లీ వరకు కూడా ఉద్యమం జరుగుతుంది. దీన్ని ఆపే సమస్య లేదు. ఎమ్మెల్యేలు ఇంట్లో కూడా ముట్టడిచ్చే ప్రణాళికలు కూడా ఉంటాయి. అక్కడ పోయి వంటలు చేసుకుని ఎమ్మెల్యే గారి ఇంటి ముంగడ తినడం ఉంటాయి. ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి అందరికీ. మినిస్టర్ల ఇంటి ముంగడ కూడా కూర్చుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఈ విషయంలో ప్రతి దేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. వీళ్ళకి ఎట్లా న్యాయం అనిపించిందో ఈ స్టేట్ ప్రభుత్వానికి దీన్ని వెంటనే విరమించుకొని ఈ ఒక న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.